హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకు మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ నచ్చేలా చికెన్ పకోడీని ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేయాలైతే ఈరోజు చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా మీరు కనుక చేస్తే చికెన్ పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్లో కాస్త పసుపు, ఉప్పు, నిమ్మకాయ పిండుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి చికెన్ని. ఇది మెయిన్. మనం చికెన్ని బాగా కలుపుకోవడం వల్ల ఆ ఉప్పు, నిమ్మరసం, పసుపు అనేది ముక్కలకి బాగా పడుతుంది. కాబట్టి మనమైతే మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా చేతులతోన అవి చిన్న చిన్న ముక్కలుగా, మనం పకోడీకి ఎలా ఉండాలంటే ముక్కలు కూడా చిన్న చిన్నగా ఉండాలి. సో మనం ముక్కలకని సపరేట్ చిన్న చిన్నగా కొట్టించుకోవాలి. ఇప్పుడు అలా కలుపుకున్న దానిలో కారం వేసుకున్నాలి. కారము, కార్న్‌ఫ్లోర్ ఉంటుంది కదా, మొక్కజొన్నల పొడి అనేది, ఆ మొక్కజొన్నల పిండి అనేది ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. శనగపిండి ఇంట్లో ఎవరి ఇంట్లోనైనా ఉంటుంది కదండి శనగపిండి అయితే వేసుకోవాలి. శనగపిండి వేసుకొని దానిలోనే కొంచెం అల్లం పేస్ట్, మనం ఏ నాన్ వెజ్ ఐటెంకైనా అల్లం పేస్ట్ అనేది కంపల్సరీ ఉండాలండి. అల్లం పేస్ట్తోనే టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ మూడింటిని వేసినాక మంచిగా చికెన్కి అంతా కలుపుకోవాలి. రెడ్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ మాత్రమే అండి, కలర్ కోసము. ఆ రెడ్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇలా కలుపుకొని లాస్ట్లో చివరిలో ధనియాల పొడి, మసాలా వేసుకొని గరం మసాలా మంచిగా ముక్కలకి అనేది ఇట్లా బాగా పట్టించుకోవాలి. మసాలా ఇలా పట్టించుకున్న దాన్ని మనము ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనము ఎంత చేసి వల్ల మసాలాలను పట్టడానికి చికెన్కి కొంత టైం పడుతుంది. కాబట్టి మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకొని తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, నేను 2 అవర్స్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత చికెన్ అనేది ఇలా ఉంది. నేనైతే స్టవ్ పై బాలైతే పెట్టుకొని నూనె అయితే వేసుకున్నాను. ఇలా ఉండాలి కదా. ఇలా తీసుకొని చికెన్ని మనమైతే నూనెలో అనేది వేసుకోవాలి. నూనె అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ పకోడీ అనేది మంచిగా కాల్చుకోవాలి. ఎర్రగా అయ్యేటట్లు మనం మొదలే మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుందండి. లోపల మంచి సాఫ్ట్గా, పైన క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ పకోడీ అనేది మంచిగా కాల్చుకోవాలి. చూడండి, ఎర్రగా అయ్యే వరకు మనం కాల్చుకోవాలి. ఇట్లా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుంటేనే చికెన్ పకోడీ అనేది టేస్టీగా వస్తుంది. మనము ఏదైనా పనిని ఇష్టంగా చేస్తే ఏదనేది కష్టంగా అనిపించదు ఎవరికైనా. సో నాకైతే ఇది ఇష్టం, నా ప్యాషన్ వంట చేయడం. సో నాకైతే ఏదైనా సరే కొత్తది ఉండాలంటే చాలా ఇష్టం. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలా కలర్ వచ్చే వరకు మనము ఈ చికెన్ పొడిని వేయించుకొని ఇలా అయితే వేసుకోవాలి. మిగతా చికెన్ని కూడా ఇలాగే మనమైతే వేసేసుకున్నాం. చూసేయండి, ఇట్లా మనము కలుపుతూ వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ అనేది ముక్కలు అంటుకుపోతాయి కదా. సో మనమైతే ఇలా మనము చేతులతో విడదీస్తూ చికెన్ పకోడీ అనేది వేసుకోవాలి. ఈ లెగ్ పీస్ ఎలా అంటే లెగ్ పీస్ తొందరగా కుక్ కాదు. సో మనమైతే మీడియం ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చే వరకు నిదానమైనా సరే మంచిగా కాల్చుకోవాలి. ఎప్పుడైనా సరే మనము ఐ ఫ్లేమ్లో పెట్టి ఏ వంటనైనా ఐ ఫ్లేమ్లో పెట్టి చేయకూడదు. ఎందుకు తెలుసా, ఐ ఫ్లేమ్లో పెడితే అది వంట తొందర కావచ్చు కానీ టేస్ట్ అయితే అంత రాదు. సో నేనైతే ఎప్పుడైతే ఐ ఫ్లేమ్లో పెట్టి అయితే ఎప్పుడు చేయను, మీడియం ఫ్లేమే వాడాలి ఎప్పుడైనా. చూడండి, మనం మిగతా చికెన్ని కూడా ఇలా చిన్న చిన్నగా మనమైతే నూనెలో వేసేసుకొని నీట్గా మంచిగా కాల్చుకోవాలి. ఇలా చేసుకొని తింటే మనం బయట వెళ్ళేసి రెస్టారెంట్లు దాంట్లో తిన్నదానికన్నా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి ఈ రెసిపీని. ఎలా వచ్చిందో అయితే కూడా కామెంట్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా ఈజీ వేలో, మన చికెన్ పకోడీ ఈజీ వేలో ఎలా చేయాలో అనేది చూపిస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసేయండి. అవన్నీ ఇంట్లో ఉన్న వాటితో చికెన్, మటన్ ఏవైనా సరే, వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్ ఎలాంటి బయటివి వాడను. నేను సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్న వాటితోనే వేసాను. సో
మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు చూసారో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ చికెన్ పకోడీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.